అందరికి నమస్తే. 6 గ్యారంటీలు అనగానే మనకు అమలు చేసేసినామని కాంగ్రెస్ నుంచి ఆన్సర్ వస్తుంది. కాంగ్రెస్ సర్కార్ నుంచి ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా మేము అమలు చేసేసినాం అయిపోయినాయని చెప్తారు. అసలు వీళ్ళు ఇచ్చిన హామీ ఏం తెలుసా? గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వీళ్ళు చేస్తామన్నది 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏనికే ఇన్ని అసెంబ్లీలు పోయినాయి. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఒక అసెంబ్లీలో, తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిండ్రు, తర్వాత ఇప్పుడు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు, మొత్తం 3 అసెంబ్లీలు అయిపోయినాయి. ఇప్పటిదాకా 6 గ్యారంటీలకు చట్టబద్ధత గురించి మాట్లాడతలేరు. వీళ్ళు చట్టబద్ధ ఎందుకు చేయరు? 6 గంటలకు చట్టబద్ధ చేస్తామన్నారు కదా. యాక్చువల్గా వీళ్ళు చట్టబద్ధ చేస్తామని ఎందుకు హామీ ఇచ్చారంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు 6 గ్యారంటీలు అమలుకు సాధ్యం కాదు అని చాలామంది చెప్పిండ్రు. ఈవెన్ ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు, ఇది సాధ్యం కాదు, 6 గ్యారంటీలకు మన స్టేట్ బడ్జెట్ సరిపోదు, మొత్తం తెలంగాణ మొత్తం అమ్మేసినా కూడా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి ఉండదు, కాబట్టి 6 గ్యారంటీలు ఇదంతా అమలు కాదు అని కాంగ్రెస్ మీద ఫైర్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, జనాలను నమ్మేనికే కొన్ని ప్రయత్నాలు చేసిండ్రు. దానిలో కొంతమంది ఏమో బాండ్ పేపర్స్ రాసిచ్చారు. చాలామంది దగ్గర ఉంటే చూడండి, చాలామంది బాండ్ పేపర్స్ రాసిచ్చారు. ఉత్తర తెలంగాణలో బాగున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అట్లా జగిత్యాల ఆయన ఓడిపోయాడు కానీ జగిత్యాల పోటీ చేసిన జీవన్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఏమని? 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత మాది, 100 రోజుల్లో, అది కూడా 100 రోజులు అమలు చేసే బాధ్యత మాది, 6 గ్యారంటీలకు ఫస్ట్ క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత కల్పించబోతున్నాం అని చెప్పిండ్రు. చట్టబద్ధత అంటే ఏంటంటే, అవి ఒక చట్టం అవుతాయి, ఒక జీవో వస్తుంది వాటికి. ఈ 6 గ్యారంటీలు కనుక అమలు చేయకపోతే ఎవరైనా కోర్టుకు పోవచ్చు. చట్టబద్ధతకున్న స్పెసిఫికేషన్ అది. ఒకవేళ చట్టబద్ధత చేస్తే వీళ్ళు దానికి ఈ స్కీమ్ అమలు కాలేదనుకోండి, ఆ స్కీమ్ మీద కోర్టుకు పోవచ్చు. కోర్టుకు పోయి ఇగో ఈ పలానా చట్టం వీళ్ళు చేసిండ్రు, ఈ చట్టంలో ఈ హామీ అమలు చేస్తలేరు అని చెప్పి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మొత్తం 13 ఉన్నాయి, 13 హామీలు ఉన్నాయి. ఈ 13 హామీలలో ఒక్క హామీ ఏ హామీ అమలు చేయకపోయినా ఎవరైనా జనం మాకు వస్తుంది స్కీమ్ అనుకున్న వాళ్ళు అర్హులు, లేకపోతే ఓటర్లు, తెలంగాణ ఓటర్లు ఎవరైనా సరే కోర్టులో పిటిషన్ వేయచ్చు. కోర్టులో పిటిషన్ వేసి ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టవచ్చు. మాకు వీళ్ళు చట్టబద్ధ చేసారు, మాకు ఈ హామీ రాలేదని, ఈ పథకం మాకు అమలు కాలేదని. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అసలు చట్టబద్ధత అనే విషయాన్ని పక్కన పడేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు. ఈ 13 గ్యారంటీలలో వీళ్ళు అమలు చేస్తున్నది కేవలం 4 స్కీమ్స్, 4 స్కీమ్స్ మాత్రమే. ఈ 4 స్కీమ్స్లో 2 మాత్రం ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది, ఒకటి ఫుల్ అవుతుంది. అదేంటంటే ఫ్రీ బస్, ఇది ఒక్కటి అవుతుంది. ఇంకా మిగతాది 2, 3 కరెంటు, తర్వాత సిలిండర్, కరెంట్ అండ్ సిలిండర్, ఇవి ఏవి సగం అవుతున్నాయి. ఇంకొకటి ఆరోగ్యశ్రీలో వీళ్ళు 10 లక్షల వరకు అమలు చేస్తామన్నారు చూడండి. ఇది వచ్చిన వాళ్ళకు బాధ్యతలకే తెలుస్తుంది, ఎందుకంటే అందరికీ ఇది పోయిన వాళ్ళకే తెలుస్తుంది, పోయిన వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇవి వీళ్ళు చేసిన స్కీమ్స్. మరి వీళ్ళు ఇచ్చిన మిగతా 9 హామీల పరిస్థితి ఏంది? ఈ 9 హామీలు ఇప్పుడు అమలు చేయకపోతే ఒకవేళ వీళ్ళు కనుక చట్టబద్ధత చేసి ఉండింటే ఖచ్చితంగా కోర్టుకు పోయే అవకాశం ఉండేది, కోర్టులో ప్రభుత్వాన్ని బోనుగా నిలబెట్టే అవకాశం ఉండేది. కాబట్టి వీళ్ళు ఈ హామీ నుంచి పక్క తొలగిండ్రు. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫస్ట్ చేస్తామన్న ఇదే 6 గ్యారంటీలకు చట్టబద్ధత మీదనే మాట్లాడారు. మీరు ఒకసారి పేజీలు తిరిగేయండి. ఏంటంటే జనం మర్చిపోతారు, జనానికి ఏం గుర్తుండదు, మేము ఏదో చెప్తాం వాళ్ళేదో వింటారు అనేది అన్ని పార్టీల రాజకీయ నాయకులు చూస్తారు. ఇవేం ప్రతిపక్షాలు కూడా ఈ విషయం మీద నిలదీయాలి ప్రభుత్వాన్ని. ప్రతిపక్షాలు కూడా ప్రజల తరఫున ఈ చట్టబద్ధ కల్పించే అంశం కనుక మీరు సక్సెస్ కాగలిగితే ప్రతిపక్షాలు, అప్పుడు ప్రభుత్వం ఈ స్కీమ్స్ అమలు చేస్తుంది, అప్పుడు జనాలకు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఏం చూసి అయితే ఓటేసినారో ఆ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఒకలాగా మాట్లాడినారు, ఎలక్షన్స్ తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ముందు అందరికీ మాట్లాడినారు, ఇప్పుడేమో కొందరికి అని చెప్తున్నారు. అప్పుడు నో కండిషన్స్, ఇప్పుడు ఆల్ కండిషన్స్ అన్నట్టుగా మారిపోయింది. అసలు వీళ్ళు స్కీమే అమలు చేయింది, స్కీమ్ అమలు చేసే అక్కడికి వచ్చే వరకు అన్ని కండిషన్స్ తెర మీదకి వస్తున్నారు. కాబట్టి ఇది ముఖ్యంగా 6 గ్యారంటీలకు చట్టబద్ధత అనే గ్యారంటీని నిలబెట్టుకోవాలి ముందు ప్రభుత్వం. ఆ గ్యారంటీ నిలబెట్టుకుంటే మిగతా 6 గ్యారంటీలలో 13 హామీలు కూడా జనాలకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అమలు చేస్తారు? వాళ్ళు 100 రోజులు అన్నారు, బడ్జెట్ అన్నారు, లోక్సభ ఎలక్షన్ అన్నారు, అన్నీ అయిపోయినాయి, అన్ని బ్రేక్స్ అన్ని కూడా అయిపోయినాయి. అయినా సరే 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. మొన్న ఎవరు అంటున్నారు, సీతక్క అంటున్నారు, మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మాకు అధికారం వచ్చింది 5 సంవత్సరాల కోసం, ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, ఇంకా మాకు 4.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉందని. మీరు ముందే ఆ మాట చెప్పుకుంటుంటే
ప్రజల లెక్క కూడా వేరే ఉండేది. మీరు 100 రోజుల లెక్క చెప్పిండ్రు. 100 రోజులకే బాండ్ పేపర్ రాసి ఇచ్చిండ్రు. ఫస్ట్ క్యాబినెట్లోని చట్టబద్ధత చేసాం 6 గ్యారెంటీలకు అన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్నప్పుడు మీరు చాలా స్కీమ్స్ చాలా హామీలు ఉన్నాయి. దాదాపు 1280 హామీలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఆ 1280 హామీలు మీరు ఎన్ని అమలు చేస్తారో మీ ఇష్టం. కానీ మీరు అమలు చేస్తామన్నా చట్టబద్ధ చేస్తామన్న 6 గ్యారెంటీల విషయం పైన మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు నిలదీయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ఇవి చట్టబద్ధ కల్పించాలి. అట్లయితే తప్ప ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితులు లేవు. స్టేట్ బడ్జెట్ ఏమో చూసినాం కదా, స్టేట్ బడ్జెట్ సరిపోదు దేనికి కూడా. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన ఊసు లేదు. కాబట్టి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత పైన గట్టిగా పట్టుబడాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధ అయినందుకు ప్రజలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.